హాయ్ పేరెంట్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. త్వరలోనే అకాడమిక్ ఇయర్ 26-27కి కేవీలో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. నా ఛానల్లో కేవీ గురించిన ఫుల్ డీటెయిల్స్ లభిస్తాయి. అడ్మిషన్స్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏ క్లాస్కి ఎంత ఏజ్ ఉండాలి, ఏమేం క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ప్రతి డీటెయిల్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూనే ఉంటాను. చాలామంది పేరెంట్స్ కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఆ కమెంట్స్ చాలా క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాయి ఇవాళ ఈ వీడియో. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా వీడియో అప్డేట్స్ మీకు వస్తుంటాయి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా క్వశ్చన్స్ ఏమొచ్చాయంటే, సార్ బాలవాటిక అంటే ఏంటి, బాలవాటికకి ఏజ్ ఎంత ఉండాలి, అలాగే బాలవాటికకి ఎలా అప్లై చేయాలి. సో బాలవాటిక అంటే సింపుల్ అండి. బాలవాటిక అంటే మనకు వేరే స్కూల్స్లో అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటుంది. అదే కేవీ స్కూల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని బాలవాటిక 1 నర్సరీ అంటారు, బాలవాటిక 2 ఎల్కేజీ, బాలవాటిక 3ని యూకేజీ అన్నమాట. సో పేరు మాత్రమే వేరు, కానీ అవే క్లాసెస్. బాలవాటిక 1, 2, 3 నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఇది బాలవాటిక గురించిన డీటెయిల్. సో దానికి ఏజ్ ఎంత ఉండాలి. బాలవాటిక 1 అంటే నర్సరీకి వచ్చేసి మీకు మీ బాబుకి లేక పాపకి 3 years ఉండాలి, కానీ 4 years కంప్లీట్ కాకూడదు. బాలవాటిక 2 అంటే ఎల్కేజీ 4 years ఉండాలి, కానీ 5 years కంప్లీట్ కాకూడదు. అలాగే బాలవాటిక 3 యూకేజీ 5 years ఉండాలి, కానీ 6 years కంప్లీట్ కాకూడదు. ఇది ఏజ్ డీటెయిల్. ఇక ఒకవేళ మనము బాలవాటికకి ఎలా అప్లై చేయాలి, ఇది చాలామంది అడిగిన ఇంకో క్వశ్చన్. సో బాలవాటిక 1కి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. బాలవాటిక 2 and 3కి వచ్చేసి మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఓకే, బాలవాటిక 1 ఆన్లైన్ అన్నాను కదా. ఆన్లైన్ అంటే సింపుల్ అండి. వెబ్సైట్లో వెళ్ళి అప్లికేషన్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి అప్లై చేయడం ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చేసి స్కూల్కి వెళ్ళి ఫామ్ తీసుకొని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి స్కూల్లో సబ్మిట్ చేయడం ఆఫ్లైన్. సో ఆన్లైన్, ఆఫ్లైన్ అర్థమైందిగా. సో బాలవాటిక 1 వచ్చేసి ఆన్లైన్, బాలవాటిక 2 and 3 వచ్చేసి ఆఫ్లైన్లో అడ్మిషన్స్ ఉంటాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, బాలవాటికలో జాయిన్ చేస్తే క్లాస్ 12 వరకు కంటిన్యూ కావచ్చా? ఎస్ అండి. బాలవాటిక 1, బాలవాటిక 2 or 3 దేంట్లో జాయిన్ చేసినా 12th క్లాస్ వరకు ప్రమోట్ అవుతూనే ఉంటారు. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా అడ్మిషన్ కానీ అప్లికేషన్ కానీ వేయాల్సిన అవసరం లేదు. వన్స్ 1లో జాయిన్ అయితే 2 తర్వాత 3 తర్వాత క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా ప్రమోట్ అవుతూనే ఉంటారు బేస్డ్ ఆన్ ద రిజల్ట్. ఓకే, సో ఇది ఇంకో డౌట్. నెక్స్ట్ వచ్చేసి చాలామంది పేరెంట్స్ చాలా అడిగేది ఏంటంటే, సార్ అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? సో అప్లికేషన్స్ వచ్చేసి ఫిబ్రవరి టు మార్చ్లో ఉంటాయండి. కేవీ నార్మల్గా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్ ఉంటాయి. ఏమిటి, ఏ క్లాస్కి ఎంత ఏజ్ ఉండాలి, ఏ క్లాస్కి అప్లికేషన్స్ వస్తున్నాయి, ఏ క్లాస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే ఏ కేటగిరీ, ఏ క్యాస్ట్కి ఎంత కోటా ఉంది, ఇదంతా ఒక నోటిఫికేషన్లో వస్తుంది. అప్లికేషన్ డేట్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది, ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఈ అంత నోటిఫికేషన్లో వస్తుంది. ఆ నోటిఫికేషన్ పేపర్లోనూ వస్తుంది, అలాగే మీకు స్కూల్ వెబ్సైట్లో. వన్స్ ఈ నోటిఫికేషన్ వచ్చాక మీకు అప్లికేషన్ డేట్ వస్తుంది. ఆ డేట్ వచ్చిన తర్వాత మోస్ట్లీ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలో జరుగుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఒక 45 days టైం అయితే ఇస్తారు. 1 month to 45 days టైం అయితే ఇస్తారు. వన్స్ నోటిఫికేషన్ రాగానే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మోస్ట్లీ గత 3-4 ఏళ్ళలుగా ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలోనే వచ్చింది. సో అది రాగానే నా ఛానల్ ద్వారా డెఫినెట్గా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ వచ్చేసి, సార్ క్లాస్ 1కి ఎంత ఏజ్ ఉండాలి, అలాగే క్లాస్ 1కి ఎలా అప్లై చేయాలి, అలాగే క్లాస్ 1కి ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, క్లాస్ 1లో అప్లై చేస్తే మళ్ళీ 2nd, 3rd, 4thకి ప్రమోట్ అవుతారా? సో ముందుగా క్లాస్ 1కి ఆన్లైన్లో అప్లై చేయాలి. బాలవాటిక 1కి ఇందాక చెప్పాను, బాలవాటిక 1కి కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి, క్లాస్ 1కి కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. క్లాస్ 1కి ఏజ్ వచ్చేసి 6 to 8 years మధ్యలో ఉండాలి యాజ్ ఆన్ 31st March. ఓకే, ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేసి అప్లై చేసినట్టయితే లాటరీ తీస్తారు. లాటరీ తీసిన తర్వాత
మీ కిడ్ పేరు వచ్చినట్టయితే సెలెక్ట్ అయినట్టు. సెలెక్ట్ అయ్యాక కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా తీసుకెళ్ళి సబ్మిట్ చేసి సీట్ని అయితే పొందొచ్చు. ఇది క్లాస్ 1కి ప్రొసీజర్. క్లాస్ 1లో ఒకవేళ సెలెక్ట్ అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అప్ టు 12th క్లాస్ వరకు మీరు మీ కిడ్ని చదివించవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ మీకు క్లియర్ అయిపోయింది. ఏజ్ చెప్పేశాను, అలాగే ప్రాసెస్ కూడా చెప్పేశాను క్లాస్ 1కి. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ టు 12th క్లాస్ గురించి చూద్దాం. సెకండ్ టు 12th క్లాస్ అడ్మిషన్స్ వచ్చేసి ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏ స్కూల్లో అయితే సీట్ వేకెంట్ ఉంటుందో ఆ స్కూల్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని తోటి సబ్మిట్ చేసినట్టయితే ఆ స్కూల్లో సీట్ వేకెంట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతుంది, లేకుంటే అప్లికేషన్ రిలీజ్ చేయరండి. సో ఏ స్కూల్లో ఏ బ్రాంచ్లో సీట్ వేకెంట్ ఉంటే అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఈ సీట్ వేకెంట్ ఉందా లేదా అనేది మీకు నోటిఫికేషన్ అప్పుడే ప్రతి స్కూల్ వెబ్సైట్లో ఏ స్కూల్లో సెకండ్ టు 12th ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయో మీకు రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ బ్రాంచ్ని బట్టి మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఎన్ని సీట్స్ వేకెంట్ ఉంటే అన్ని సీట్స్కి ఫిల్లింగ్ అవుతుంది. ఓకే, సో ఇలాగ సెకండ్ టు 12th వచ్చేసి ఆఫ్లైన్ ఉంటుంది. సో సెకండ్ టు 12th ఏజ్ ఎంత ఉండాలని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్లాస్కి వచ్చేసి 6 to 8 years ఉండాలి. సెకండ్ క్లాస్కి వచ్చేసి 7 to 9 years ఉండాలి. థర్డ్ క్లాస్కి వచ్చేసి 8 to 10 years ఉండాలి. ఫోర్త్ క్లాస్కి వచ్చేసి 9 to 11 years ఉండాలి. ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసి 10 to 12 years ఉండాలి. సిక్స్త్ క్లాస్కి కూడా 10 to 12 years ఉండాలి. సెవెంత్కి వచ్చేసి 11 to 13 years ఉండాలి. ఎయిత్ క్లాస్కి వచ్చేసి 12 to 14 years ఉండాలి. నైన్త్ క్లాస్కి వచ్చేసి 13 to 15 years ఉండాలి. 10th క్లాస్కి వచ్చేసి 14 to 16 years మధ్యలో ఉండాలి. ఇది ఏజ్ క్రైటీరియా సెకండ్ టు 12th క్లాస్. ఓకే, చాలామంది ఇంకో క్వశ్చన్ చాలా తరచుగా అడుగుతున్నారు. అదేంటంటే, సార్ కేవీలో జాయిన్ చేయాలంటే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా లేక ఇంటర్వ్యూస్ ఉంటాయంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లాస్ 1 to 8th అలాగే 10, 11, 12కి ఉండవు. క్లాస్ 1 to 8, 10, 11, 12 అలాగే బాలవాటిక 1, 2, 3కి కూడా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఉండదు. బాలవాటిక 1, 2, 3కి అలాగే క్లాస్ 1 to 8 అండ్ 10, 11, 12. అయితే మధ్యలో నేను 9 వదిలేశాను, ఎందుకంటే 9th ఒకవేళ మీరు మీ కిడ్ని జాయిన్ చేయాలనుకుంటే 9th క్లాస్లో 9th మాత్రమే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మిగతా 10, 11, 12కి కానీ 1 to 8th క్లాస్కి కానీ ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూ కానీ. నెక్స్ట్ క్వశ్చన్, 11th to 12thకి ఎంత ఏజ్ ఉండాలంటే 11th to 12thకి 10th పాస్ అయి ఉంటే చాలు, 11thలో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంటర్ ఆర్ 11th వేరే కాలేజ్లో పాస్ అయినట్టయితే 12thకి ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే 11th and 12thకి మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ కేవీ స్కూల్ వాళ్ళకి వస్తారు, తర్వాతనే వేకెంట్ సీట్కి అవుటర్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంది. ఇది 11th and 12th. నెక్స్ట్ వచ్చేసి ఎన్నెన్ని కోటాస్ ఉంటాయి, ఏం క్యాస్ట్ కేటగిరీస్ ఉంటాయో మనం చూద్దాం. చాలామంది అడిగారు ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎవరు అప్లై చేయొచ్చు అని. సో ముందుగా మీకు క్యాస్ట్ కోటా ఉంటుందండి. క్యాస్ట్ కోటాలో వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీకి 15% రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీకి 7.5% ఉంటుంది, అలాగే ఓబీసీకి 27% రిజర్వేషన్ ఉంటుంది. ఇది క్యాస్ట్ కోటా. నెక్స్ట్ వచ్చేసి డిఏ కోటా, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్. మీ పిల్లలు కనుక ఏదైనా అంగవైకల్యం ఉన్నట్టయితే వాళ్ళకు కూడా కోటా ఉంటుందండి. దానికి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి 3% రిజర్వేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ కోటా, అంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ గురించిన ఫుల్ డీటెయిల్స్ నా ఛానల్లో వీడియోలో ఉంది. దాని గురించి చూస్తే మీకు రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. సో దీనికి గాను 25% రిజర్వేషన్ ఉంటుంది. సో ఈ ఆర్టీఈ కోటాలో మీరు ఎలిజిబుల్ కావాలనుకుంటే సింపుల్గా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయి ఉండాలి. దీంతోపాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ వాళ్ళకు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అంతేకాకుండా మీ సంవత్సరపు ఆదాయం 3.5 లక్ష కంటే తక్కువ ఉండి దానికి బిలో పావర్టీ లైన్ సర్టిఫికేట్ కానీ వైట్ రేషన్ కార్డు కానీ ఉన్నట్టయితే మీరు ఆర్టీఈకి ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు ఇంకో కండిషన్ ఏంటంటే మీరు స్కూల్కి 5 kilometers దగ్గరలోనే ఉండాలి ఆర్టీఈ కోటాలో సెలెక్ట్ కావాలంటే. ఆర్టీఈ కోటాలో సెలెక్ట్ అయితే మీకు ఫ్రీ సీట్ వస్తుందండి, ఎలాంటి ఫీజు అయితే ఉండదు. సో ఇది ఆర్టీఈ కోటా గురించి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. మరి మైనారిటీ, ఓసీ వాళ్ళకి ఎస్ మీరు కూడా అప్లై చేయొచ్చు. మైనారిటీ,
ఓసీ అంటే అదర్ క్యాస్ట్ కానీ అప్పర్ క్యాస్ట్ కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. వీళ్ళ కండిషన్ ఏంటంటే మీ ఆదాయం సంవత్సరానికి 8.5 లక్ష కంటే తక్కువ ఉండాలి. అలాగే మీకు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనే ఒక సర్టిఫికెట్ ఉండాలి. అది మీకు ఎనీ ఈ సేవా సెంటర్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేసినట్టయితే వస్తుంది. ఆ సర్టిఫికెట్ని తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఆర్టీఈ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఓసీ వాళ్ళు, మైనారిటీ వాళ్ళు ఆర్టీఈ కోటా లేకుండా కూడా అప్లై చేయొచ్చు. జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి. ఓకే, సో వాళ్ళకి క్యాస్ట్ కేటగిరీలో కాకుండా నార్మల్ జనరల్ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది క్యాస్ట్ కేటగిరీ. అలాగే ఏ కేటగిరీ చెప్పాను, క్యాస్ట్ కేటగిరీ చెప్పాను, ఆర్టీఈ చెప్పాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. సో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఖచ్చితంగా ఉండాల్సింది మీ పాప లేదా బాబుది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్. ఓకే, ఇది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ పాప లేదా బాబుది ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసినట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారైతే ముందుగానే చెప్పాను కదా, బీపీఎల్ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి, బిలో పావర్టీ లైన్ సర్టిఫికెట్ ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. దీని నంబర్ని ఆన్లైన్లో వేయాల్సి వస్తుంది. ఆఫ్లైన్లో అయితే డాక్యుమెంట్ జిరాక్స్ని అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. అడ్రస్ ప్రూఫ్కి గాను మీరు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఆర్ టెలిఫోన్ బిల్, గ్యాస్ బిల్, లేదా ఇవన్నీ లేకపోతే రెంటల్ అగ్రిమెంట్ని కూడా అడ్రస్ ప్రూఫ్ కిందకి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది కొన్ని డాక్యుమెంట్స్. అదే కాకుండా మీరు ఒకవేళ ఆర్టీలో అప్లై చేయాలంటే చెప్పాను కదా, కంపల్సరీగా బీపీఎల్ సర్టిఫికెట్ ఉండాలి. అది లేటెస్ట్ అయి ఉండాలి. మీరు ఓసీ ఆర్ మైనారిటీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలి, అది లేటెస్ట్దే ఉండాలి. సో డాక్యుమెంట్స్ విషయంలో చాలామంది ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, సార్ మాది ఏపీ, నేను తెలంగాణలో ఉంటా, ఏపీలో నా డాక్యుమెంట్స్ అంతా ఏపీకి చెందినవి, నేను తెలంగాణలో అప్లై చేయొచ్చు. డెఫినెట్గా అండి, మీ డాక్యుమెంట్స్ ఎక్కడైనా ఉండని, మీరు ఏపీయే కాదు ఎంపీ, యూపీ, కర్ణాటకలో డాక్యుమెంట్స్ తీసుకున్నా కూడా ఆ డాక్యుమెంట్స్ని పెట్టుకొని వేరే స్టేట్లో అప్లై చేయొచ్చు. అయితే కండిషన్ ఏంటంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ మీకు అడ్రస్ ప్రూఫ్ ఉండాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కర్ణాటక నుంచి హైదరాబాద్కి వచ్చారు, హైదరాబాద్లో మీ పాపని బాబుని స్కూల్లో వేయాలనుకుంటే కేవీలో ఆ దగ్గరలో ఉన్న స్కూల్ అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్టయితే డాక్యుమెంట్స్ ఏవైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఆధార్ కార్డు అన్నీ కూడా మీరు వేరే స్టేట్ అయినా నో ప్రాబ్లం, కానీ అడ్రస్ ప్రూఫ్ అయితే లోకల్ది ఉండాలి. ఇది డాక్యుమెంట్స్ గురించిన డీటెయిల్స్. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి ఖచ్చితంగా ఈ ముందు చెప్పిన డాక్యుమెంట్స్ కాకుండా సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు మీ ఆఫీస్లో మీ హైరార్కీ తోటి సైన్ చేపించుకొని స్టాంప్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ మీకు అయ్యాయో దాన్ని బట్టి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. సో ఈ రెండు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఉండాలి. అలాగే చాలామంది అడిగేది, సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ బాబు పేరు మీద ఉండాలా లేకుంటే పేరెంట్స్ పేరు మీద ఉండాలా? క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లల పేరు మీద ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అలాగే బీపీఎల్ సర్టిఫికేట్ పేరెంట్స్ మీద ఉన్న ప్రాబ్లం లేదు, కానీ క్యాస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా పిల్లల పేరు మీద ఉండాల్సి ఉంటుంది. ఇది డాక్యుమెంట్స్ గురించిన డీటెయిల్. ఈ డాక్యుమెంట్స్ అంతా మీ దగ్గర రెడీగా లేకపోతే అడ్మిషన్కి ఇంకా టైం ఉంది, ఆల్మోస్ట్ 1.5 మంత్ అయితే టైం ఉంది. దయచేసి ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఎందుకంటే కేబీ స్కూల్ ఒక సిబిఎస్ఈ సిలబస్ స్కూల్, అక్రాస్ ఆల్ ఇండియా ఉంటుంది. మీరు ఎక్కడికి పోయినా ఈ స్కూల్ ఉంటుంది. సో మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు ఒకసారి దీంట్లో జాయిన్ చేస్తే. ఇంకోటి ఏంటంటే లోయెస్ట్ ఫీజు కలిగిన స్కూలు, సిబిఎస్ఈ సిలబస్ ఉండి తక్కువ ఫీజు ఉండిన స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో అదొక బెనిఫిట్. కాబట్టే కేవీ స్కూల్లో మ్యాక్సిమం పేరెంట్స్ జాయిన్ చేయాలనుకుంటారు. సో మీరు కూడా జాయిన్ చేయాలనుకుంటే డెఫినెట్గా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అలాగే ఏజ్ క్రైటీరియా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. వన్స్ నోటిఫికేషన్ రాగానే నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. అలాగే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి దాని టాపిక్ మీద
వీడియో అయితే నా ఛానల్లో ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. స్టిల్ అర్థం కాకపోయినా నాకు కమెంట్ పెడితే కొంచెం లేట్గా అయినా డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇదండి కేవీ అడ్మిషన్ గురించిన ఫుల్ డీటెయిల్. మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తుంటాను. కేవీ గురించి అలాగే వీలైతే సైనిక్ స్కూల్ గురించి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. సో కీప్ వాచింగ్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేస్తే మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం కాబట్టి ఒక చిన్న లైక్ కూడా చేయండి. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.